దానికి సంబంధించినటువంటి రుజువులు ఉన్నాయా? లేకపోతే పోనీ ఏదైనా విధానాలు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను అమలు చేస్తున్నాడా? అయన్నీ ఊరికే వేగ్గా ఆరోపణలు వేగ్గా చెప్తూ పోతే అర్థం లేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక పార్టీ, హ్మ్. బీజేపీ ఒక పార్టీ. రెండిటికి పరస్పరము మరి ఉప్పు నిప్పులాగా ఉన్నాయి. ఆ పార్టీ ఈ పార్టీకి సంబంధమే లేదు. దానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఆయన బీజేపీ డైరెక్షన్ నడిస్తే మరి వీళ్ళు ఎందుకు ఉంచుతున్నారండి కాంగ్రెస్ వాళ్ళు? ఉంచుతారా ఎవరైనా అట్లా ఉంచుకుంటారా? అపాయింట్మెంట్. ఎన్ని రోజులు ఉంచుతారు అట్లా? హ్మ్. ఇప్పుడు మీకు తెలిసిన ఒకవేళ సీక్రెట్ అయితే కాంగ్రెస్ వాళ్ళకి తెలియకుండా ఉంటుందా? ఢిల్లీలో ఉన్న అగ్రనాయకత్వం తెలియకుండా ఉంటుందా? అందుకే ఇవన్నీ ఢిల్లీకి పోయిన బట్టి ప్రతిసారి బీజేపీ పెద్దలనే కలుస్తుండు కదండి. ఇప్పుడు ఢిల్లీకి పోయిన ప్రతిసారి మరి బీజేపీ మీరే పెద్దలతో వచ్చిన ఫోటోలే వస్తాయి కానీ అదే కాంగ్రెస్ దండాలు పెట్టొచ్చారు. ఎప్పుడు పోయి ఒక పెట్టేస్తారు? ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిని కలవకపోతే అడగాలి, కలిస్తే కూడా. అందుకే రేవంత్ కలిస్తే గారు తెచ్చిందేముందండి? అంటే కలిస్తే తెచ్చిందేముందండి? కలవకపోతే ఇవ్వట్లేదు అంటున్నారు. సరే, కలిస్తే ఆయన ప్రయత్నం ఆయన చేస్తున్నాను అంటున్నారు కదా. గారు చెప్పండి నరసింహనాయుడు గారు. దేశంలో పరిపాలన కొనసాగుతున్నది బీజేపీ ఆధ్వర్యంలో, ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో. మరి అలా కేరళను పరిపాలిస్తున్న విజయన్ కూడా పోయి కలుస్తాడు. ఓ సందర్భంలో మమతా బెనర్జీ కూడా పోయి కలిసింది. ఇలా అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలుస్తారు. అది వాళ్ళకు ఒక రెండు ప్రభుత్వాల మధ్య సంబంధాలు లేకుంటే అభివృద్ధి ఎట్లా జరుగుతుంది? అనేక విషయాలలో రాష్ట్ర ప్రభుత్వం అడిగినటువంటి అనేక విషయాలు క్లియర్ చేస్తున్నాం కూడా. మీరు అడిగినా అడగకుండా అనేక ప్రాజెక్టులు ఇస్తున్నాము. కాబట్టి రాష్ట్రానికి మీరు ఎప్పుడైతే కేసీఆర్ గారు చేసినటువంటి బ్లండర్, మోడీ గారి ఫోటోలు పెట్టి కందనేసి నల్లటి పోస్టర్లు పెట్టి గో బ్యాక్ అని మీరు చెడగొట్టుకున్నారు. మీరు ప్రజల్లో చీకొట్టిరు మిమ్మల్ని. ఆ రోజే మీ పతనం మొదలైపోయింది. అది చేస్తారని రేవంత్ రెడ్డి మీద మీకు ఏదో కొత్త కోపం ఉన్నట్టుంది. అందుకని ఇవన్నీ ఫాల్స్ ఆరోపణలు, ఫాల్స్ ఇవన్నీ కూడా నిలబడవు ప్రజల్లో. డెఫినెట్గా ఒక ముఖ్యమంత్రి ప్రధానమంత్రి తోటి మనం చూస్తున్నాము. మరి తమిళనాడులో స్టాలిన్ అనేక విషయాలలో విభేదిస్తాడు, కానీ ఆయన రిసీవ్ చేసుకుంటాడు. ఆయన పోయి ఆయన కావాల్సినటువంటి ప్రాజెక్టులు అడుగుతున్నాడు, తెచ్చుకుంటున్నాడు. ఇలా వాళ్ళు బాగుపడుతున్నారు, లాభపడుతున్నారు. సరే, మొన్న ఏదో ఎన్నికలు దగ్గర పడ్డాయి కాబట్టి ఆయన కూడా రాజకీయం చేసి మొన్నటి మోడీ పర్యటనలో ఆయన కూడా పాల్గొలేదు. అది వేరే విషయం. మీకు మిగతా ఎందుకు పోతున్నాడు కలుస్తున్నారు అంటే పోకండి. ఎవరికి నష్టము? రాష్ట్రానికి నష్టమైంది. కాబట్టి మీరు ఇంకా మీ ఆలోచన ధోరణి బీఆర్ఎస్ వాళ్ళు మార్చుకుంటే మంచిది. ఆ రిలేషన్ ఉండాలి. రిలేషన్ లేకుంటే ఏముంటుందండి? ఏదైనా కూడా వెళ్ళి అడిగితేనే కదా. అడగకుంటే ఎట్లా చెప్తే, అడగకుంటే అమ్మాయినా పెట్టదు అనేది సామెత ఉంది. కాబట్టి ఇలా నీకు ఇష్టమున్నా లేకున్నా మరి కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఏ ప్రాజెక్ట్ రావాలన్నా లేకుంటే ఏ అనుమతులు రావాలన్నా కూడా మరి ఆ రిలేషన్ మెయింటైన్ చేయాలి కదా. మీకు దాదాపు 12,000 పర్యావరణ అనుమతులు కావచ్చు, కాళేశ్వరం కట్టినప్పుడు కావచ్చు, లేకుంటే మిషన్ భగీరథ అప్పుడు కానీ కేంద్ర ప్రభుత్వం ఎంత చకచకా పనులు చేసి పెట్టింది. మీరు ఆ రోజు కేంద్రంతో సఖ్యతతో ఉన్నారు కాబట్టి, లేకుంటే కొన్ని పద్ధతులు పాటించారు కాబట్టి ఆ రోజు మీకు వచ్చినాయి. వచ్చిన తర్వాత దాన్ని ఏం చేశారు? బీజేపీ కార్నర్ చేయాలని చెప్పేసి మోడీ గారితో పెట్టుకున్నారు, పోయారు. కాబట్టి రేవంత్ రెడ్డికి మాకు ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఒక కేంద్ర ప్రభుత్వానికి ఉన్న రిలేషన్ తప్పితే పార్టీ పరంగా మనం చూస్తున్నాం. అప్పుడప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఎట్లా మాట్లాడుతున్నాడు, వాళ్ళ పార్టీ ఫోరం మీద మా మీద విపరీతమైన దాడి చేస్తున్నాడు. మొన్ననే చూసినాం. ఏది దాని విషయంలో మాట్లాడాడు కదా, మన మోడీని తీవ్రంగా విమర్శిస్తూ. కాబట్టి దానికి ఆరోపణలో అర్థం లేదు. పదే పదే దాన్ని చెప్పడం వల్ల కూడా పెద్ద ప్రజలు హర్షించారని నేను చెప్తున్నాను. రైట్. యాదగిరి గారు, మీరు ఇచ్చే వాటి కోసం మాత్రం తెలంగాణ ప్రజలు 10 ఏళ్ళు ఎదురు చూడాలి, 10 ఏళ్ళు మీ పాలన చూసిన తర్వాత తీర్పునేవాళ్ళు. కానీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఒక 15 నెలలకే ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది కాబట్టి మమ్మల్ని కోరుకుంటున్నారు, మేమే శ్రీరామ రక్ష, ఇలాంటి కామెంట్స్ అయితే ఎంతవరకు కరెక్ట్ అనేది ఇందాక కార్తిక్ గారు అడుగుతున్న విషయం. ఇప్పుడు మేము 10 సంవత్సరాల దాకా 10 సంవత్సరాలు అయిపోయే వరకు మేము వెయిట్ చేయలేదు.